పాము కాటు నుంచి కాపాడే శక్తివంతమైన దేవత ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా? పేరు వినే ఉంటారు. ఆవిడే మన మానసాదేవి. మానసాదేవికి ఈ పాము కాటుకి సంబంధం ఏంటి? అసలు విష సర్పాలు గండం ఉన్నా లేదా సర్పకాటు జరిగే అవకాశం ఉన్నా ఖచ్చితంగా అందరూ మానసాదేవిని ఎందుకు దర్శించుకుంటారు? అసలు మానసాదేవికి పాములకి ఉన్న సంబంధం ఏంటి? అసలు మానసాదేవి గుడి ఎక్కడ భారతదేశంలో ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ డిలైట్. నేను మీ పవన్ కుమార్ తనికెళ్ళ. ఈ మానసాదేవి టెంపుల్ అనేది ప్రసిద్ధంగా ఉత్తరాఖండ్లో హరిద్వార్లో బిల్వ పర్వతం అనే కొండ మీద ఉంటుందన్నమాట. అసలు మానసాదేవి కొలిచే భక్తులందరూ కూడా పాము కాటు భయం ఉన్నవాళ్ళు, సర్పాల వల్ల, విష సర్పాల వల్ల ఏదైనా ఫ్యూచర్లో జరిగే ప్రమాదాలు ఉన్నవాళ్ళు ఈ ఆలయానికి ముఖ్యంగా చేరుకుంటారు. అయితే పురాణాల్లో మానసాదేవి గురించి ఏం వివరించారు అన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్వం రోజుల్లో ఈ ప్రపంచంలో చాలా పాముల బాధ ఉండేది. అయితే ఆ పాముల బాధను భరించలేక ప్రజలు కశ్యప మహాముని దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను వివరించుకుంటారు. అయితే కశ్యప మహాముని వాళ్ళ బాధను విన్న తర్వాత ఈ పాముల విషయంలో ఏదైనా మనం చెయ్యాలని ఆలోచించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరి బాధను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అయితే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత బ్రహ్మ మనసులో ఒక రూపాన్ని తలుచుకుంటాడు. ఆ రూపం తలుచుకోగానే ఒక స్త్రీ అనేది పుడుతుందన్నమాట. ఆ స్త్రీ పేరే మానస అని పెట్టడం జరుగుతుంది. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది కాబట్టే మానసాదేవిగా పిలుస్తారు. అయితే ఈ మానసాదేవి పుట్టిన దగ్గర నుంచి దాదాపు 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు శివుడి కోసం చేస్తుంది. అయితే 1000 సంవత్సరాల తర్వాత శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి అష్టాక్షరి మంత్రాన్ని, అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని శివుడు సాక్షాత్తు మానసాదేవికి వివరిస్తాడు. బ్రహ్మ మనస్సు నుంచి మానసాదేవి పుట్టిందన్నారు, ఓకే. అలాగే శివుడు వరం ఇచ్చాడని కూడా అన్నారు, శ్రీహరి కూడా వరాలు ఇచ్చాడని కూడా చెప్పారు. అయితే పాము కాటు ఇలాంటి భయం ఉన్న వాళ్ళు మానసాదేవిని ఎందుకు కొలవాలి అంటే దాని గురించి కూడా పురాణాలు వివరించారు. పాముల్లో అత్యంత మేలి జాతి అయిన సర్పజాతిలో ఉండే వాసుకి అలాగే నాగరాజులకు స్వయాన మానసాదేవి చెల్లెలు వరుస అవుతుంది. అందువల్ల ఎవరైతే మానసాదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఈ సర్పదోషాలు అలాగే పాము కాటు వల్ల ఎవరికైనా ఏవైనా జరిగే ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి అవి దూరం అవుతాయి అని అనేసి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే ఈ విధంగా పురాణాల్లో మానసాదేవి గురించి వివరించడం జరిగింది. అయితే స్థానికంగా హరిద్వార్ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఒక కథని మనకు చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడికి ఈ కథ కోసం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఆ కథ ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. పూర్వం అక్కడ రాజవంశంలో ఒక రాకుమార్తె పాము కాటు వల్ల మరణిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మహారాజు మానసాదేవికి మనసులో నమస్కరించి ప్రార్థిస్తాడు, బాధపడతాడు. అలా బాధపడిన తర్వాత మానసాదేవి దయ వల్ల ఆ రాకుమార్తె మళ్ళీ బతుకుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు ఎలా అయినా సరే మానసాదేవికి అత్యంత శక్తివంతమైన ఒక మందిరం నిర్మించాలని భావించి ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్లో ఆ మందిరాన్ని నిర్మించాలని స్థానికులు చెప్తారు. ఇదండి మన మానసాదేవి కోసం పురాణాల్లో వివరించిన చరిత్ర, అలాగే మానసాదేవి ఆలయం వెనుకున్న చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వీకెండ్ డిలైట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కొట్టడం మర్చిపోవద్దు.